ఓన్లీ ఇండియా మాత్రమే కాదండి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఇప్పుడు బేబీ షవర్స్ కానీ రకరకాల పార్టీస్ ఫంక్షన్స్ చేసుకుంటున్నారండి, మ్యారేజెస్ అకేషన్స్. డైరెక్ట్ గా ఇక్కడ ఎవరో ఒకరిని పంపించి వాళ్ళని వెతికి వాళ్ళు చూసి ఇంత తలనొప్పి లేకుండా మీరు వీడియో కాల్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా ఇంటర్నేషనల్ షిప్పింగ్ మీరు యూఎస్ అవనండి, యూకే అవనండి, ఎక్కడికైనా సరే ఈజీగా పంపించేస్తారు, ఎంత క్వాంటిటీ అయినా సరే. అంతేనా సార్? అంతే మేడం. పొట్లీస్ చూడమన్నాను కదా, పొట్లీస్ లో ఇన్ని రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ ఇది మనకి వర్క్, ఈ మనకి ఫ్యాబ్రిక్స్ తీసుకుని బ్లౌజెస్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటాం చూసారా, అవే ఫ్యాబ్రిక్స్ అండి, వాటితోనే పొట్లీస్ మనకి డిజైన్ చేస్తారు. ఇవి కూడా మీకు బల్క్ క్వాంటిటీలో కావాలంటే ఇస్తారండి. ఇవి ఒక్కసారి మోడల్స్ కొన్ని జస్ట్ డిస్ప్లేకి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అవి మాత్రమే చూపిస్తున్నాం. వాటితో పాటు ఈ పొట్లీస్ బాగా ట్రెండింగ్ కదండి, లార్డ్ కృష్ణ ఎంత క్యూట్ గా ఉన్నారు చూడండి, పిచ్చివై ప్రింట్, కంప్లీట్ పిచ్చివై ప్రింట్ తో వచ్చింది. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది. వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడండి సార్, మీ దగ్గర చూపించండి. పిచ్చివై ప్రింట్స్ లో కూడా ఇది సీక్వెల్ వర్క్ తో వచ్చింది కదండి, ఈ రింగ్స్ బ్యాంగిల్స్ టైప్ వస్తాయి అనమాట మనకి, హ్యాండిల్స్ వచ్చేసి. అంటే ఎక్కడికైనా షాపింగ్ కానీ సరదాగా, మెయిన్ షాపింగ్ కాదండి, పార్టీస్ కి వెళ్తాం చూసారు, అంటే మొబైల్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇలాంటివి మనకి హల్దీస్ కి, తర్వాత సంగీత్ కి, ఇలాంటి వాటికి, బ్రైడ్ టు బికి, ఇలాంటి వాటికి గిఫ్టింగ్ బాగుంటది. ఇది చూడండి, మనం నార్మల్ గా ఈ స్క్వేర్ చూస్తున్నాము, ఈ పొట్లీస్ చూసాం, ఈ సమోసా బ్యాగ్స్ కూడా అండి, అంటే సమోసాలు వేసుకోవాలి కదా ఆ షేప్ లో ఉన్నాయని. సూపర్ సార్, మనకి పొట్లీ బ్యాగ్స్ అవి కూడా కాస్ట్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటాయి? పొట్లీ బ్యాగ్ స్టార్టింగ్ 40 రూపీస్ నుంచి ఉంటాయండి. 40 రూపీస్ 100 రూపీస్ వరకు చాలా మోడల్స్ ఉంటాయి. 40 నుంచి 100 వరకు. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సీజన్కి తగ్గట్టుగా ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోని చూపించబోతున్నాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంట్లో జరిగేటువంటి ఎలాంటి శుభకార్యాలకైనా సరే మీకు కావాల్సిన గిఫ్ట్ ఆర్టికల్స్కి సంబంధించి పైన కవర్స్, వాటికి సంబంధించిన కస్టమైజేషన్స్, జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, ఇలాంటివన్నీ దొరికేటువంటి ప్లేస్ అయితే చూపించబోతున్నాను. ఇవాళ మనం రాజమండ్రి నల్లమందు సందులో గంటాలమ్మ గుడి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్, అదేనండి పెద్ద జగోళ స్ట్రీట్, అమిత్ క్రియేషన్స్ ఉంది కదా, దాని పక్కనే ఉన్న సందులో పక్కనే ఉంటుందండి. జస్ట్ ఒక 2 అడుగులు వేస్తే కనిపిస్తుంది మనకి జయసుందమాత బ్యాగ్స్. ఇంకొక వైపు మెరక వీధి నుంచి వచ్చినా కూడా కనిపిస్తుంది మనకి. ప్రస్తుత సీజన్కి సంబంధించి నేను బ్యాగుల కంటెంట్ అంతా చూపిస్తున్నాను, ఓన్లీ గిఫ్టింగ్ పర్పస్ మాత్రమే కాదండి. మనం రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే బ్యాగ్ అనే వాడికి సంబంధించిన A to Z, అంటే చిన్న పొట్లీస్, పౌచెస్, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, తర్వాత ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, అసలు A to Z ఇక క్యారేజ్ బ్యాగ్స్ అన్ని రకాలు కూడా, ముఖ్యంగా గిఫ్ట్ల కోసం మీరు ఏదైతే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలంటే దానికి పేపర్ కవర్స్ కానివ్వండి, పేపర్ బ్యాగ్స్ కానివ్వండి, నార్మల్గా జూట్ బ్యాగ్స్ కానివ్వండి, విత్ కస్టమైజేషన్ అంటే నేమ్స్తో కానీ డిజిటల్ ప్రింట్స్తో కానీ దేంతో అయినా కస్టమైజేషన్ కూడా చేసి ఇచ్చేటువంటి ఒక ది బెస్ట్ హోల్సేల్ స్టోర్ అండి జయసుందమాత బ్యాగ్స్. ఇంతకుముందు ఇప్పుడు మనం లాంగ్ కూడా ఒక వీడియో చేసాము. కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. దీంతో పాటు రెయిన్ కోట్స్ లాంటివి కూడా ఇక్కడ దొరికేస్తాయి, అంబ్రెల్లాస్ లాంటివి. కంటెంట్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసిందండి, పండగ వెళ్ళిందో లేదో పెళ్లి సీజన్ వచ్చేసింది. ఈ మంత్ 19 నుంచి డిసెంబర్ వరకు కూడా కంటిన్యూగా పెళ్లి సీజన్ అయితే రన్ ఉందండి. ముహూర్తాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మీ ముహూర్తాలకి, మీ పెళ్లిళ్ళకి, అకేషన్లకి, ఎలాంటి ఫంక్షన్ అయినా సరే మీకు ఉపయోగపడే ఒక బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసింది మన అక్షతల గడపల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ బ్యాగ్స్ చూస్తే మీకు క్లారిటీ రావాలి. మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ బ్యాగ్స్ అని కాదు ఇవన్నీ కాదు కానండి, బ్యాగ్స్ అనే ఒక వర్డ్కి సంబంధించి, అది మీరు పేపర్ కానివ్వండి, పాలిథిన్ షీట్లో కానివ్వండి, జూట్లో కానివ్వండి, దేంట్లో అయినా, ఆఖరికి క్లాత్లో అయినా సరే మనందరికీ ఎంతో ఇష్టమైన ఇలాంటి పొట్లీస్ దగ్గర నుంచి A to Z బ్యాగ్ అనే ఒక ఐటమ్, ఒక కంటెంట్కి సంబంధించిన కంప్లీట్ ఐటమ్ దొరికి సింగిల్ ప్లేస్ చూపించబోతున్నాను. అది కూడా మన రాజమండ్రిలోనే ఉంటుంది. ఇది మనకి కరెక్ట్గా సార్ మీకు అడ్రస్ మీరు చెప్పండి. నల్మన్ సందు మాయా బజార్, రాజమండ్రి. అదే నల్లమన్ సందు మాయా బజార్ నుంచి కొంచెం ముందుకు రావాలంటే అమిత్ క్రియేషన్స్ పక్కనే ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సార్ నమస్తే, మన దగ్గర ఏం దొరుకుతాయి అనేది మన వాళ్ళకి ఒకసారి సింపుల్ గా. మన దగ్గర ఆల్ వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయండి. అంటే జూట్ బ్యాగ్స్, నాన్ ఓవెన్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, క్యాన్వాస్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, టిఫిన్ బ్యాగ్స్, A to Z వెరైటీ ఆఫ్ బ్యాగ్స్. మెయిన్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఎక్కువ యూజ్ అయ్యే బ్యాగ్స్ ఎక్కువగా ఉంటాయండి. అంటే దాంట్లో కూడా జూట్ బ్యాగ్స్, అవి కూడా టోటల్ గా కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయండి. మీకు ఏ టైప్ లో కావాలి, ఏ సైజ్ లో కావాలి, అలా కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఆల్రెడీ డిస్ప్లే ఐటమ్స్ చాలా ఉంటాయండి, మీకు నచ్చితే బల్క్ క్వాంటిటీ ఉంటుంది తీసుకెళ్ళిపోవచ్చు. లేదు మాకు అంటే రిక్వైర్మెంట్ ఏదైనా పేర్లతో కానీ, ఇప్పుడు నిశ్చితార్థం ఉంటుందండి, లేదా బర్త్డే ఉంటుంది, మీకు పేర్లతో సహా కావాలంటే అలా కూడా మీకు ప్రింట్స్ కూడా వేయించి ఇస్తారనమాట. కస్టమైజేషన్ ఉంటుంది, ఇక్కడ మీకు ఎంతో ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడే మీకు దొరికేస్తాయి. లేదు ఈ ఆప్షన్ కాకుండా మీకు పర్టికులర్ ఏదైనా కస్టమైజేషన్ కావాలి, మాకు ఇలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం, లేదంటే బేబీ షవర్కి కానీ వాటికి సంబంధించిన ఇమేజెస్ తో సహా మీకు ఎలా కావాలంటే ప్రింట్స్ కూడా వేసిస్తారనమాట. మరి ఇలాంటి పొట్లీస్ అంటే మీకు తెలియదేమని చెప్పండి, హల్దీస్ దగ్గర నుంచి, సంగీత్ దగ్గర నుంచి ప్రతిదానికి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి బాగా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు.
ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా నార్మల్ ఒకటే కదండి, మీకు ఆన్లైన్ పేజెస్ లో దొరికే ఇలాంటి పిచ్చివాయి ప్రింట్స్ తో ఉన్న బ్యాగ్స్ తో సహా A to Z అన్ని కూడా మనకి బల్క్ క్వాంటిటీలో దొరుకుతాయి. సార్ ఒకవేళ కేఎస్సిటీ గానీ అన్న తక్కువ అలే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే అన్ని కూడా స్టాక్ అవైలబుల్ గా ఉంటాయి. స్టాక్ అవైలబుల్ బై ఛాన్స్ కొన్ని ఐటమ్స్ ఆర్డర్ బేసిక్ మీద కూడా వస్తాయండి. అవి కావాలంటే కొంచెం టైం ఇస్తే అవి అరేంజ్ చేస్తాం. అంటే మీకు మినిమం మాకు ఏదైనా ఫంక్షన్ గానీ అకేషన్ గానీ ఉందండి, ఎన్ని రోజుల ముందు అయితే ముందు మీకు ఇన్వైట్ చేయాలి? 7 days బెస్ట్ టైం. 7 days ఇస్ ద బెస్ట్ టైం. ఓకే, చూసారు కదా మరి కంటెంట్ మీకు ఫస్ట్ ఒకటి రెండు చూపిస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇక్కడ ఉన్న కంటెంట్ అంతా చూస్తే మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూసారంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వీడియో చూస్తారు. ఎందుకంటే మన ఇంట్లో జరిగే ప్రతి అకేషన్ కి రెగ్యులర్ లైఫ్ లో మనకి ఇలా పిల్లల క్యారేజ్ బ్యాగ్ దగ్గర నుంచి, పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి క్యారేజ్ బ్యాగ్స్ ఉంటాయి, ఆఖరికి కిరాణా మోసుకెళ్ళే మైకా కవర్ బ్యాగ్స్ ఉంటాయి కదా సార్, వాటిని ఏమంటారు? లగేజ్ బ్యాగ్స్. అలాంటి అసలు బ్యాగ్ అనే ఒక వర్డ్ కి సంబంధించిన కంప్లీట్ ఐటమ్ అయితే దొరికేస్తుంది. మరి ఎలాంటి కంటెంట్ ఉంటుంది అనేది డీటెయిల్ గా 1 by 1 చూపించేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సార్ మనకి చూపించేస్తారా మరి? చూపిస్తాను. అంటే స్పెషల్ గా కస్టమైజ్ చేయించాలంటేనే 7 to 10 days పడతాయి. అంటే కస్టమైజేషన్ మీన్స్ పేర్లు కానీ ఏమైనా అలా రెడీగానే అయిపోతాయి. మీరు బ్యాగ్ చూసారు, ఇది కస్టమర్ ఇది టోటల్ గా కస్టమైజ్ చేయించుకున్నారు. అలా చూపించండి. అంటే ఇది ఆర్టికల్ వచ్చేసి కస్టమర్ ఫోటో ఇచ్చారు, అలాగే ప్రింట్ చేసి ఇచ్చాం. వాళ్ళ ఫంక్షన్ ది కూడా టోటల్ ఫోటో ప్రింట్స్ కూడా వేస్తారా? ప్రింట్స్ కూడా వేస్తామండి. అంటే ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గానీ బాబు గానీ అలాంటి ఇమేజెస్ ఇచ్చినా వేస్తారు. ఓ ఇదేదో బాగుందండి. టోటల్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి. దీనికి 7 to 10 days పడుతుందండి. ఇలా వేయాలండి. పేర్ల వరకు అయితే తొందరగానే అయిపోతుంది. పేర్ల వరకు 1 day లోనే ఆర్డర్ కంప్లీట్ చేసేస్తామండి. ఓకే, ఓన్లీ నేమ్స్ వరకే. ఓన్లీ నేమ్స్ వరకే అండి. సరే ఇప్పుడు ఇలాంటి జూట్స్ కాకుండా ఇప్పుడు వీటి మీద కూడా వేస్తారా నేమ్స్? వీటి మీద కూడా వేస్తామండి. మీరు ఈ బ్యాగ్స్ ఒకసారి చూడండి, చిన్న గిఫ్ట్ దగ్గర నుంచి పెద్ద గిఫ్ట్ వరకు డిఫరెంట్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. అంటే మనకి ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు కావాలి, చిన్న సైజా పెద్ద సైజా, ఏ సైజ్ అయినా సరే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ దొరికేస్తుంది. స్టాక్ లేకపోవడం అంటే ఛాన్స్ ఏ ఉంటుంది, మీరు డైరెక్ట్ గా వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ బై ఛాన్స్ మీరు అన్నట్టుగా ఏదైనా కస్టమైజేషన్ కోరుకుంటే కనుక ఒక 7 days ముందు ఆర్డర్ ఇస్తే కనుక మీకు ఎంత ఆన్లైన్ చేస్తారా? ఆన్లైన్ చేస్తామండి. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే రాజమండ్రి లోకల్ అనుకోండి వస్తారు, లేదు లోకల్ కాదు నాన్ లోకల్లో ఉన్నాం, మేము ఇంటి నుండే షాపింగ్ చేసుకోవాలి, మాకు ఇంటికే కావాలి అనుకున్నా కూడా మీ కస్టమైజేషన్ ఆప్షన్ ఎంత దూరమైనా సరే పంపిస్తారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ కూడా ఇస్తారు. మరి ఐటమ్స్ ఎలా ఉన్నాయి చూసేద్దామా సార్? చూపించేస్తారా? ఓకే, స్టార్టింగ్ సైజ్ నుంచి దీనిలో సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ సైజ్ 5 by 8, 6 by 8, 7 by 9, 8 by 10. 8 by 10 లో ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది కూడా 8 by 10 అండ్ ఇది కూడా 8 by 10. దాని నెక్స్ట్ సైజ్ వచ్చేసి 10 by 12. ఇది కూడా 10 by 12 ప్రీమియం రేంజ్. ఇది స్పెషల్ గా బాక్స్ బ్యాగ్. అంటే బాక్స్ బ్యాగ్ అంటే మనం స్వీట్ బాక్స్ ఏమైనా పెట్టేసేయడానికి దానికోసం స్పెషల్ గా కస్టమైజ్ చేసాం. ఇవి మనకి నేనైతే సురుచిలో స్వీట్స్ లోనే చూసాను సార్ మీరు చెప్పినట్టు. అంటే ఇలాంటి బ్యాగ్స్ కూడా మనం ఎలా బ్యాగ్ షేప్ కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి, అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది దాంట్లోనే బిగ్ సైజ్ మేడం. ఓకే, అంటే మీకు స్క్వేర్ షేప్ లో వస్తుంది. ఇవి మనకి సైజెస్ కూడా మనకి పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. 2 sizes అవైలబుల్. 2 sizes అవైలబుల్. మీకు సైజెస్ కావాలంటే కస్టమైజ్ చేయించుతామండి. ఒకవేళ దీనికంటే పెద్దది కావాలా చిన్నది కావాలా చేసిస్తారా? చేస్తామండి. ఓకే, నెక్స్ట్ 12 by 14, 12 by 18, 14 by 16. ఓకే, అండ్ లాస్ట్ సైజ్ 14 by 16. అన్నిటికంటే లాస్ట్ సైజ్. ఇంకా అంతకు మించిన బిగ్ సైజ్ రాదు. అంటే గిఫ్ట్లు కూడా అంతకంటే పెద్దవి ఇవ్వలేదు సార్. ఇవ్వండి మనకి డైరెక్ట్ గా చూపిస్తున్నాం మీకు. అంటే ఇది డైరెక్ట్ డిజైన్ తో వచ్చేస్తుంది, లేదు మాకు ఇలాంటి డిజైన్స్ కూడా వస్తాయి, లేదు మాకు నేమ్స్ కావాలంటే వీటిలో ఎలాగా ఈ బ్యాగ్ చూపించండి, మీ చేతిలో ఉందిగా చూపించండి. ఈ ప్లేస్ లో మనకి నేమ్స్ కానీ పిక్స్ కానీ డిజిటల్ ప్రింట్ వేసి మరి ఇస్తారన్నమాట. అంటే మీకు ఎలాంటి అకేషన్ కైనా సరే ఇప్పుడు మీకు తెలియదు ఏమని చెప్పండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తున్నారు జనం. అంటే లైఫ్ చిన్నదైపోయింది కదండి, ఉన్న ప్రతి మూమెంట్ ని హ్యాపీగా బతికేయాలనుకుంటున్నారు. దానికోసం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు కానీ వేరే ఏదైనా సరే మీకు ఇలా. సార్ మనకి సింగిల్స్ కూడా ఇస్తారా? అంటే హోల్సేల్ అని ఒక ఓన్లీ బల్కే ఇస్తారా? లేదు, సింగిల్స్ కూడా ఇస్తామండి. సింగిల్స్ కూడా ఇస్తారండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి పర్సనల్ గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కూడా, అంటే మైకా కవర్లు ఇవ్వాలా అనకండి, మీకు గిఫ్ట్ బ్యాగులు ఇవే కాదు, ఇందులో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, అన్ని కూడా చూపించేస్తాం. ఒక 1 by 1 చూసేయండి. సార్ మనకి ప్రైసెస్ మోస్ట్లీ ఎలా ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? బల్క్ క్వాంటిటీ ప్రైసెస్ చెప్తున్నానండి. బల్క్ అంటే హోల్సేల్ ప్రైస్ చెప్తున్నారండి, అది కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. స్టార్టింగ్ 10 rupees, 8 rupees, 10 rupees, 15 rupees, 15 rupees. యాక్చువల్ గా హోల్సేల్ ప్రైస్ మీన్స్ 100 pieces అలా తీసుకుంటే ఆ ప్రైస్ పడుతుంది. ఇంకా బల్క్ క్వాంటిటీ అయితే ఇంకా డిస్కౌంట్స్ ఉంటాయండి. అంటే క్వాంటిటీ పెరిగే కొలది కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సూపర్. అంటే కాస్ట్ వచ్చేసి 10 rupees నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే, అంటే గిఫ్ట్ బ్యాగ్ లో 10 rupees నుంచి స్టార్టింగ్ ఉంది. వెరీ గుడ్. సరే మన హైయెస్ట్ పెద్ద సైజ్ ఎంత వస్తాయి ఇప్పుడు ఇవి ఉన్నాయండి? బ్యాగ్స్ ఎలా పడతాయి? ఇవి 18 rupees పడతాయి బల్క్ క్వాంటిటీ తీసుకుంటే. బల్క్ క్వాంటిటీ సార్, అందులో మళ్ళీ సింగిల్ వచ్చి 18 రూపాయలకి ఇవ్వండి మన వాళ్ళు కూడా అడగరు.
బల్క్ క్వాంటిటీలో మీకు గిఫ్ట్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాం. ఇండివిజువల్ గా 1-2 కావాలంటే కూడా ఇస్తారండి, బట్ 1 or 2 రూపీస్ ఖచ్చితంగా ప్రైస్ అయితే చేంజ్ ఉంటుంది. చేంజ్ అంటే మరి 100,000 తేడా ఉండదులేండి, జస్ట్ ఒక 10 to 15 రూపీస్ అంతే. సో మనకి పెద్ద సైజ్, బాగా పెద్ద సైజ్ అయితే లాస్ట్ ఇది ఎంత పడుతుంది? ప్రీమియం రేంజ్ లో మేడం ఇది 25 రూపీస్ పడుతుంది. అంటే బ్యాగ్ కూడా తేడా ఉందండి, ఇది ఫ్యాబ్రిక్ ఏంటో సంథింగ్ 3 లేయర్ వస్తుంది, మెటాలిక్ లో వస్తుంది. ఓకే, మెటాలిక్ ఫినిషింగ్ లో 3 లేయర్ వస్తుందండి. అంటే మీకు ఇందులో డిజైన్ ఇది కూడా చూడండి ఎంత ట్రెడిషనల్ గా ఉందో, మనకి నెంబర్ ఆఫ్ కలర్స్. ఓకే, వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి, దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇది హారిజాంటల్, ఇది హారిజాంటల్ గా ఉంది, ఇది వర్టికల్ గా ఉంది. ఓకే, మనకి వెట్టిగా అంటే మన అవి కూడా మన కస్టమైజేషన్ కావాలంటే ఇస్తారు. అది బల్క్ క్వాంటిటీ మీద కస్టమైజ్ చేస్తాము. రెడీ స్టాక్ లో అయితే మీన్స్ 500 పీసెస్ వరకు అయితే రెడీ స్టాక్ లోనే ఉంటాయండి. 500 పీసెస్ ఉంటాయా రెడీగా? ఈచ్ కలర్ 500 ఉంటాయండి. ఓకే, మీకు ఇందులో ఏది కావాలో ఒక 500 పీసెస్ కావాలంటే డైరెక్ట్ గా వచ్చేస్తాయి. సార్ మన దగ్గర గిఫ్ట్ కోసం ఇప్పుడు మనకి ఒక రకమైన సార్ అది ఏంటి ఫ్యాబ్రిక్ మనం ఇప్పుడు చూపించింది? అది క్లాత్ బ్యాగ్ మేడం. క్లాత్ బ్యాగ్ మీద లామినేషన్ వస్తుంది. అది టోటల్లీ బయోడిగ్రేడబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్. ఈకో ఫ్రెండ్లీయా కాదా నేను అడిగేది? ఈకో ఫ్రెండ్లీ మేడం. టోటల్ ఈకో ఫ్రెండ్లీ అంటే మనకు గుర్తొచ్చేది పేపర్ బ్యాగ్స్ కదండి. ఈ పేపర్ బ్యాగ్స్ మనకి గిఫ్ట్ కింద కానీ, అంటే మీరు వచ్చేది వ్యాలంటైన్స్ డే కూడా తొందరలోనే ఉంది కాబట్టి వాటికి ఇలాంటి పేపర్ బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయి కదండి. బట్ వాటిల్లో కూడా నెంబర్ ఆఫ్ సైజెస్, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సార్ మనకి ఇవన్నీ కూడా పేపర్ బ్యాగ్స్ ఏనా? ఇవన్నీ కూడా పేపర్ బ్యాగ్స్ మేడం. పేపర్ బ్యాగ్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్. ఇది కార్డ్బోర్డ్ లో వస్తుంది, ఇది ఆర్ట్ క్రాఫ్ట్ లో వస్తుంది, ఇది మెటాలిక్ లేయరింగ్ వస్తుంది. దీనిలో కూడా డిఫరెంట్ రేంజ్ అండ్ డిఫరెంట్ మోడల్స్. ఇది డిజిటల్ ప్రింట్ లో వస్తుంది. దీనిలో కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి. దీనిలో 5x7, 6x8, 7x9, 8x10, 10x11, 12x14 అండ్ 14x16 ఇవన్నీ కూడా సైజెస్ చాలా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఇది చూడగానే నాకు వ్యాలంటైన్స్ డే గుర్తొచ్చింది, కానీ ఏ ఫంక్షన్ కైనా ప్లాస్టిక్ వాడి ఎంతో దారుణంగా హింసించేస్తున్నాం. ఇంకా మన భావితరాలకు అసలు మన నేచర్ గురించి చెప్పక్కర్లేదండి. అసలు నేచర్ వాళ్ళు అనుభవిస్తారన్న ఫీలింగ్ కూడా లేదు నాకైతే. కానీ ఎకో ఫ్రెండ్లీగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అకేషన్స్ లో కానీ, పెళ్లిలో కానీ స్టీల్ ప్లేట్స్ కానీ, అరిటాకుల ప్లేట్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారు కదండి. కొందరైనా సరే రెవల్యూషన్ స్టార్ట్ అవ్వాలి. అలాంటి వాళ్ళ కోసం మనకి గిఫ్టింగ్ అనేసరికి క్లాత్ బ్యాగ్ లేదంటే ఇలాంటి పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే, అంటే వీళ్ళ షాప్ గురించి కాదు, నార్మల్ గా చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఎకో ఫ్రెండ్లీగా యూజ్ చేయడం వల్ల మన భావితరాలకి ఎంతో కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అంతే. సార్ మనకి ఇందులో ఇన్ని సైజెస్ ఉన్నాయి కదా, ఇలా హారిజాంటల్, వర్టికల్ రెండు కూడా ఉంటాయా? ఉంటాయి మేడం. ఇది వర్టికల్ లో వచ్చింది, ఇది హారిజాంటల్ వచ్చింది. ఇప్పుడు ఇవి కూడా మనకి 500 అలా పీసెస్ కావాలి, రెడీగా బల్క్ క్వాంటిటీ అవైలబుల్ గా ఉంటాయి. అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ కేసీటీ అయితే 1 వీక్ ముందు అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మీ ఓన్లీ డిస్ప్లే సెక్షన్ మాత్రమే చూపిస్తున్నా మీకు. ప్రతి దాంట్లో కూడా నంబర్ ఆఫ్ క్వాంటిటీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి. మీకు గిఫ్టింగ్ కోసం 100 కావాలా, 200 కావాలా, 500 వరకు కూడా రెడీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సార్ ఇవన్నీ కూడా క్యారేజ్ బ్యాగ్స్ కదా, క్యారేజ్ బ్యాగ్స్ లో మీ స్పెషాలిటీ ఏంటో చెప్పండి మాకు. క్యారేజ్ బ్యాగ్స్ లో ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ యూ షేప్ లో ఉన్నాయండి. ఇవి కూడా టోటలీ మతలబ్ కస్టమైజ్ చేస్తామండి, కానీ ఎక్కువ కాంప్లిమెంటరీకి గట్రా యూస్ చేయరు, జస్ట్ ఓన్ పర్పస్ కి యూస్ చేస్తారు. ఓకే, ఓన్ పర్పస్ కి ఏంటి సార్? పిల్లల బర్త్డేస్ కి అలాంటి వాటికి రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటాయి కదా. క్యారేజ్ బ్యాగ్స్ కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. అంటే ఇవి కస్టమైజేషన్ ఉంటాయి. ఇవి కూడా కస్టమైజ్ అంటే నేమ్స్ గట్రా ప్రింట్ చేసుకోవచ్చు. నేమ్స్ ఏమైనా ప్రింట్ చేసి ఇస్తారు వీటిలో. ఇవన్నీ కూడా అంతేనా? అవేనండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్. దీనిలో కూడా క్వాలిటీస్, మోడల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్? ఇవి మీకు స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉంటాయి. కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలంటే 350 వరకు కూడా మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓకే అండి, ఓకే. కానీ భలే క్యూట్ గా ఉంది సార్, చాలా బాగుంది. ఇవన్నీ యూలో కొన్ని మోడల్స్. ఇవి స్క్వేర్స్ గురించి కూడా చెప్పండి ఒకసారి. ఇవైతే మనకి అసలు తెలియదే ఉందండి. సింగిల్ క్యారేజ్ అంటే సింగిల్ బాక్స్, చిన్న బాటిల్, చిన్న పిల్లలకు కావాల్సిన సైజ్ నుంచి. సార్ మన దగ్గర హైయెస్ట్ సైజ్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ సైజ్ ఇది మేడం. ఇదిగో జీన్స్ ఫ్యాబ్రిక్. అంటే మీకు ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పండి సార్. మనకి ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్క వెరైటీ గురించి చెప్పండి ఒకసారి. ఫస్ట్ టోటల్ మ్యాటీ వస్తుందండి. నార్మల్ జీన్స్ వస్తుంది, హెవీ మ్యాటీ వస్తుంది, హెవీ జీన్స్ వస్తుంది. నెక్స్ట్ కార్టూన్ ప్రింట్స్ వస్తాయి పిల్లల కోసం. క్యూట్ గా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు బర్త్డేస్ కి అంటే స్టేషనరీ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదండి. ఇలాంటి ఐటమ్ అయితే వాళ్ళకి లైఫ్ టైం ఉపయోగపడిపోద్దండి. వాళ్ళు మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు కూడా క్యారేజ్ పెట్టి పంపించు. వాటిలో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అంటే అది పెద్ద సైజ్ అనుకోండి, మీకు చిన్న సైజు క్యూట్ గా కూడా ఉంది. చూడండి ఎంత క్యూట్ గా ఉంది. పట్టుకుని ఏదైనా ఐటమ్ మనం కింద పెట్టకుండా వదలకుండా ఉన్నామంటే అది మనకి బాగా నచ్చేస్తుంది అర్థం అనమాట. సో మనకి వీటిలో సార్ మించుమించుగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చెప్పండి. ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఓన్లీ క్యారేజ్ బ్యాగ్? 100 ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం. 100s ఆఫ్ వెరైటీస్. అంటే ఒక మాటతో అయిపోయిందండి దాంట్లో. ఇంకా డిస్ప్లే అంత చేయలేకపోతున్నాం, కానీ మెయిన్ ఐటమ్స్ డిస్ప్లే చేసాం. ఇంకా కస్టమర్స్ ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి దీనిలో మోడల్స్ అడుగుతారంటే మేము గొడవ నుంచి తెచ్చి చూపిస్తాము. ఓకే, అంటే ఇక్కడ డిస్ప్లే ఐటమ్ నేను ఎంత ఉంది అనుకున్నాను. ఇది జస్ట్ ఫర్ డిస్ప్లే, అంటే జస్ట్ శాంపుల్ మాత్రమేనండి. అసలు కంటెంట్ అంతా గోడౌన్స్ లో ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది. ఆల్రెడీ సుందామాత బ్యాగ్స్ నుంచి మనం ఒక వీడియో చేసాం, బట్
లాంగ్ ఏగో సార్, ఇంత గ్యాప్ ఇస్తే ఎలా చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సార్. ఇది కూడా క్యారేజ్ బ్యాగేనా? ఇది కూడా క్యారేజ్. ఇది అల్యూమినియం ఫాయిల్ వస్తుంది. అల్యూమినియం ఫాయిల్ అంటే లోపల ఓకే హీట్ ఎక్కువ టైం, మనకి హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది. పొరపాటును కూడా ఏదైనా ఒలికిపోయినా కూడా బయటకు రాదు. మెయిన్ ఆడపిల్లలకి చాలా బాగుంటుందండి. అంటే ఆడపిల్లలకి కొన్ని కలర్స్ ఫిక్స్ చేసేసాం కదండి, అందుకని అలా అంటున్నాను. కానీ బట్ ఎవరికైనా సరే వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్, మోడల్స్ ఉన్నాయి. సో క్యారేజ్ బ్యాగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సార్. మాలో చాలా మందికి, మాలో కాదు, ఎకో ఫ్రెండ్లీ అంటే ఇష్టపడే వాళ్ళకి జూట్ కి పర్ఫెక్ట్ ఫ్యాన్స్ ఉంటారండి. ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ ఎంతో, క్లాత్ బ్యాగ్స్ ఎంతో, జూట్ బ్యాగ్స్ వాడకం కూడా అలాగే ఉంది బయట. ఈ జూట్ బ్యాగ్స్ లో మీ దగ్గర ఎప్పుడు వెరైటీ ఉంటుంది అనేది నాకు తెలుసు. మన వాళ్ళకి చెప్పండి, ఎలాంటి వెరైటీస్ ఉంటాయి, ఏ కాస్ట్ నుంచి ఉంటాయి, ఏ సైజెస్ ఉంటాయి? స్టార్టింగ్ వెరైటీ వచ్చేసి 8x10 వస్తుంది మేడం. 8x10 లో ఇవన్నీ కూడా మోడల్స్ ఉంటాయి అవైలబుల్ గా. ఎక్కువ వెళ్ళేది ప్లెయిన్, వినాయకుడు, గృహప్రవేశం. ఇది కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది, బ్యాక్ సైడ్ కావాలంటే పేర్లు వేయించుకోవచ్చు, నేమ్స్ వేయించుకోవచ్చు. గృహప్రవేశానికి ప్రత్యేకంగా ప్రింట్ సార్. ఇలా మనకి ఇప్పుడు ఇది గృహప్రవేశం కదా, బేబీ షవర్ గానీ, బర్త్డేస్ గానీ, దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా వేస్తారా? దానికి క్వాంటిటీ ఉంటే వేస్తాం మేడం. అది క్వాంటిటీ ఒకటి రెండింటి కాదండి. రిటర్న్ గిఫ్ట్ పర్పస్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి మీరు ఏ అకేషన్ సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఫొటోస్ అయినా ఓకే, లేదు అకేషన్ బట్టి మాకు పలానా అకేషన్ తెలియాలి అంటే అవి కూడా ఇలా డిస్ప్లే చేసిస్తారండి. గృహప్రవేశం చూడండి ఎంత బాగుంది. రీసెంట్ గానే ఒక కస్టమర్ కి చేశాం మేడం. మీరు అన్నారు కదా బేబీ షవర్ కస్టమైజ్ చేస్తారా అంటే, ఆల్రెడీ ఒక సైడ్ కంపెనీ నుంచి డిజైన్ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసి వాళ్ళకి ఫంక్షన్ కి సంబంధించి ఇంకా బేబీ షవర్ థీమ్ పెట్టేసి కస్టమైజ్ చేశాం మేడం ఇది. ఓకే, ఒకవైపు ఇది కంపెనీది థ్యాంక్ యూ సింబల్ వస్తుంది నార్మల్ గా, ఇంకొక వైపు బేబీ షవర్ అన్నమాట. అంటే ఇది ఎందుకు చూపిస్తున్నాం అంటే, మీకు ఇలా కస్టమైజేషన్ చేయిస్తారు, జూట్ బ్యాగ్స్ అయినా ఇంకోటైనా ఏదైనా సరే. బట్ చాలా నీట్ గా ఉంది సార్. బేబీ షవర్ అనేది క్లియర్ గా అర్థమయ్యేలా ఉంది. సూపర్. చూడండి, మనం ఏదైనా మ్యారేజెస్ ఆల్రెడీ February 19 నుంచి మ్యారేజెస్ ముహూర్తాలు ఉన్నాయని అనుకున్నాం కదా, వాటిలో ఇలా మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కానుకని కూడా ఇలా మనకి రాసేసి ఇలా, అంటే ఓన్లీ డిస్ప్లే అనేది ఇమేజెస్, ఫొటోస్, డిజిటల్ ప్రింట్ మాత్రమే కాకుండా ఇలా నేమ్స్ కూడా మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరుతోటి కస్టమైజేషన్ చేసిస్తారనమాట. చాలా బాగుంది చూడండి. మీకు ఏదైనా ఇటువైపు మీకు కావాలంటే మీకు ఇలా ప్లెయిన్ గా వదిలేసుకోవచ్చు. మీరు ఏదైనా కస్టమైజేషన్ అనేది ఆప్షన్ ఉందండి. ఏ బ్యాగ్స్ అయినా, పేపర్ బ్యాగ్స్ అయినా, జూట్ బ్యాగ్స్ అయినా, ఇక్కడ కనిపించే ప్రతి ఐటమ్ లోను, ఈ షోరూమ్ లో ఉండే ప్రతి ఐటమ్ లోను కూడా కస్టమైజేషన్ అనేది ఆప్షన్ ఉంది కంపల్సరీగా. సో మాకు జూట్ బ్యాగ్స్ గురించి మీరు ఎంత చెప్పినా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఈ వెరైటీ గురించి చెప్పండి సార్ ఒకసారి. ట్రాన్స్పరెంట్ బ్యాగ్ మేడం. దీంట్లో మనం ఆర్టికల్ వేసింది అది రిలేటివ్స్, పసుపు కుంకుమ గానీ, బ్లౌజ్ పీసెస్ గానీ అలాంటివి వేసినప్పుడు మనకి డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా చూడడానికి కూడా అంటే మొత్తం కంప్లీట్ గా క్లోజ్ కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంది ఒక వైపు. దీనికి కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. కస్టమైజేషన్ ఉంది. సైజెస్ అనేవి అవైలబుల్, దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి. 8x10, ఇది 10x12. ఇది జార్స్ ఉంటాయి కదండి. ఓకే, 3 పీస్ జార్స్ ఎక్కువ మనకి ఇప్పుడు, అంటే మనకి ప్లాస్టిక్ లో కంటే కూడా గాజు జార్స్ ఎక్కువ ఇస్తారు కదా గిఫ్ట్లు, వాటికి కూడా డైరెక్ట్ గా విజిబుల్ గా అనిపించేలాగా దీనిలో మూన్ డిజైన్. ఇది బాగుంది సార్, డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక జూట్ ఫ్యాబ్రిక్ తోనే ఎన్ని రకాల వెరైటీస్ తయారు చేయొచ్చో అవన్నీ కూడా మనకి సుందమాత బ్యాగ్స్ దొరికేస్తాయి. అది కూడా క్వాంటిటీ, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎన్ని కావాల్సిన దొరుకుతాయి. సార్ మాకు పెద్ద బ్యాగ్స్ గురించి మీరు చెప్పాలి, మేము చూడాలి. ఇవన్నీ కూడా ఏంటి, డిజిటల్ ప్రింట్స్ మేడం. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ జూట్ వస్తుందా? క్యాన్వాస్ ఫ్యాబ్రిక్, వాషబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది. వాషబుల్ సార్, మన జూట్ కూడా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేయొచ్చు, కానీ వీటికి అంత ప్రింట్ ఫేడ్ అవ్వదు. ఈ బాగా వాష్ చేస్తే ప్రింట్ తెగరుద్దేస్తే ఉండవు అనమాట. అంతే. ఇవన్నీ కూడా పూర్తిగా డిజిటల్ ప్రింట్, క్యాన్వాస్. మనకి ఇందులో కూడా మనకి హారిజెంటల్, వెర్టికల్ రెండు ఉన్నాయి. ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి. సార్ హైయెస్ట్ సైజ్ ఇదా? ఇది సైజ్ ఇది పెద్ద సైజ్ అనేది 15x18, 14x16, 12x14, 10x11 అండ్ 8x10. ఓకే, జూట్ బ్యాగ్స్. మనకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఈ మధ్యకాలంలో జూట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగా వాడుతున్నారండి. ఆ హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా వెరైటీ ఉంటుంది. అంటే బ్యాగ్ అనే వర్డ్ కి సంబంధించిన అన్ని దొరుకుతాయని చెప్పాం కదా, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. వాటిలో స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి, నార్మల్ బ్యాగ్స్ ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ కూడా అలా రౌండ్ తిప్పేస్తూ చూపించేస్తాను. ప్రతి దాంట్లోనూ బల్క్ క్వాంటిటీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మెయిన్ గా జూట్ బ్యాగ్స్ లో మీకు నచ్చినట్టుగా సైజెస్ కానీ, కలర్స్ కానీ, పేర్లు కానీ, డిజిటల్ ప్రింట్స్ కానీ ఏదైనా కస్టమైజేషన్ ఉంటుంది. ఇది కూడా ప్రీమియం జూట్ బ్యాగ్. ఇది మనకి ప్రీమియం అంటే ఏంటి సార్, డిఫరెన్స్ ఏంటి? నార్మల్ జూట్ ఫ్యాబ్రిక్ బాగా థిక్ గా ఉంటుంది మేడం. ప్లస్ ఇది అది రిలేటివ్స్ కి గట్రా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఇది. ఆఫ్ కోర్స్ వీటిలో మనకి సైజెస్ 3 సైజెస్ ఉన్నాయి. అంటే మీకు ఇలా యాక్చువల్లీ దీనిలో 5 సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి, కానీ డిస్ప్లే లో 3 పడుతున్నాయి. అంటే ఇంకా పెద్ద మిగిలిన స్మాల్ సైజ్ వస్తాయి, ఇంకా స్మాల్ సైజ్ కూడా వస్తాయి. ఓకే,
సూపర్ సూపర్. అంటే గిఫ్ట్ ఏదైనా మనం ఇందులో పెట్టి ఇవ్వడమే కాదండి, జూట్ బ్యాగ్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవే ఉన్నాయి 3-in-1 అండి, ఇలా సెట్ ఇస్తే చాలా క్లాసీగా ఉంటుంది, యూజ్ఫుల్. ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే డిజాల్వ్ అయిపోతాయి భూమిలో వేయగానే, అది ఎలా చెప్పాలి, డీకంపోజ్ అయిపోయే ప్రతి ఐటమ్ వాడండి. ప్లాస్టిక్ని దయచేసి మీ ముందు తరాలు కాస్త ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటి నుంచి కనీసం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సూపర్. మీకు రెగ్యులర్ మోడల్స్ దగ్గర నుంచి ప్రీమియం ఐటమ్స్ వరకు జూట్, ఒక జూటే కాదు ఇందులో, ఇది చూడండి అసలు ఎంత ఉందో సైజు. సరే ఇది ఎంత వస్తుంది సైజ్ మనకి? 16/18 వస్తుంది మేడం. 16/18. ఇది క్యాన్వాస్ అండి? ఇది క్యాన్వాస్. ఇది క్యాన్వాస్, అది వచ్చేసి మనకి జూట్ పడుద్ది. చూడండి బ్యాగ్స్ ఎంతెంత సైజుల్లో ఉన్నాయో. మీరు ఎలా క్యారీ చేసినా కూడా ఎంత దూరమైనా క్యారీ చేయొచ్చు, స్ట్రాంగ్ గా ఉంటాయి. మెయిన్ గా నార్మల్ ప్లాస్టిక్ పేపర్ బ్యాగ్స్ మీద కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, మరి నెక్స్ట్ ఐటమ్ చూపిద్దాం సార్. నెక్స్ట్ ఐటమ్ సార్ ఇవేంటి మెన్స్ సంబంధించిన ఐటమ్స్ లా ఉన్నాయి? ఇవి ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, క్యాష్ బ్యాగ్స్, ఇదంతా కూడా అంటే ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ల్యాప్టాప్ బ్యాగ్స్ మేడం ఇవి. ఓకే, నెక్స్ట్ అంటే మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా జెంట్స్ కి జాబ్ పర్పస్ కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ట్రావెలింగ్ కి కూడా యూజ్ అవుతాయి ఇవి. ఆఫ్ కోర్స్ సార్, మనకి ట్రావెలింగ్ కి బ్యాగ్ ఉండి క్రాస్ వేసుకుంటారు కదా, అవి కూడా దొరుకుతాయి మన దగ్గర. ఉంటాయి మేడం. అంటే ఒక ట్రావెలింగ్ అనే కాదండి, ఆఫీస్ అనే కాదు, జెంట్స్ కి లేడీస్ కి అందరికి కావాల్సినటువంటి స్లింగ్ మోడల్స్ లోను, నార్మల్ హెవీ మోడల్స్ లోను కూడా అన్ని రకాల, చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లోనే, బ్యాగ్ అనే ఒక 3 letters వర్డ్ కి సంబంధించిన A to Z అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. సో ఇవి ఆఫీసు. మరి బ్యాగ్స్ అన్నాక స్కూల్ బ్యాగ్స్ కూడా కావాలి కదా సార్, వీటి గురించి చెప్పండి. దీంట్లో కూడా కిడ్స్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, కాలేజ్ బ్యాగ్స్, నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్, ఆల్ వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇవి స్పెషల్ గా ట్రెక్కింగ్ బ్యాగ్స్. ఓకే, ట్రెక్కింగ్, అవునవును, రౌండ్స్ వస్తాయి కదా, రౌండ్ షేప్ లో వస్తాయి. దీనిలో కూడా ఆల్ సైజెస్, ఆల్ మోడల్స్, కార్టూన్ టైప్, ఫ్యాన్సీ టైప్, ప్లెయిన్ టైప్, ఆల్ వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి. ఒక మనిషి మైండ్ సెట్ ఎన్ని రకాలుగా ఆలోచిస్తుందో, కిడ్స్ సైజ్ నుంచి పెద్దవాళ్ళు వరకు అందరి మైండ్ సెట్ కి తగ్గట్టుగా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయని చెప్పండి, సింపుల్ గా చెప్పాలండి. సరే మనకి కిడ్స్ బ్యాగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? కిడ్స్ బ్యాగ్ ఎకనామికల్ లో స్టార్టింగ్ 150 నుంచి స్టార్ట్ అవుతాయి. 1000 రూపీస్ వరకు మోడల్స్ ఉంటాయి. 1000 వరకు ఉంటాయి. మనం ఇందాక ఆఫీస్ బ్యాగ్స్ చూసాం కదా, అవి స్టార్టింగ్ ఎంత ఉంటాయి? ఆఫీస్ బ్యాగ్స్ కాంప్లిమెంటరీకి అయితే మీకు 300 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి కూడా క్వాలిటీ బట్టి 1000 రూపీస్ వరకు ఉంటాయి. 1000 రూపీస్ అదే స్టార్టింగ్, హైయెస్ట్. మాకు కావాల్సింది కూడా అదే. సూపర్ ఉన్నాయండి అసలు బ్యాగ్స్ మాత్రం. అంటే వీటిలో ఏమైనా సరే క్వాలిటీస్ ఉంటాయి. ఇవి కూడా మనకి క్వాంటిటీ కావాలంటే దొరికేస్తాయా? క్వాంటిటీ కావాలంటే అవైలబుల్ గా ఉంటాయి. అంటే సార్ మనకి ఇప్పుడు బ్యాగ్స్ చూసాం కదా, వీటిలో బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ రెండు ఉంటాయా? బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ రెండు కూడా ఉంటాయి మేడం. ఓకే, బడ్జెట్ ని బట్టి కొనుక్కోవచ్చు అని చెప్పండి సింపుల్ గా. అంతే. నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామా? సార్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ మాకు తెలుసు, మేము చూసాము ఆల్రెడీ, రిటర్న్ గిఫ్ట్ తెచ్చుకున్నాం కూడా. చెప్పండి సార్ వీటి గురించి చెప్పండి. ఇవి కూడా ట్రావెలింగ్ కి, రిటర్న్ గిఫ్ట్స్ కి, కాంప్లిమెంటరీస్ కి అన్నిటికీ యూజ్ అవుతాయండి. అంటే మ్యారేజెస్ కి, ఫంక్షన్స్ కి, ఆల్ ఒకేషన్స్ కి యూజ్ అవుతాయి. మనం దీంట్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ ప్లేస్ లో మనం మీ పేరు గాని కి సంబంధించిన పేరు గాటి చేసిస్తామండి. ఓకే, అంటే మీకు కస్టమైజేషన్ అనేది ఆప్షన్ అండి, మీకు అక్కర్లేదు కస్టమైజేషన్ ఇలా చాలు అంటే వీటిని ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు. లేదు ఈ ఖాళీ ప్లేసెస్ లో మనకి ఏమైనా నేమ్స్ కానీ మన ఇంటి పేర్లు కానీ అలా ఏదైనా కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసేస్తారు అనమాట. ఇన్న గిఫ్ట్స్ అయితే మాత్రం బెస్ట్ అండి, ఎందుకంటే మనమే చాలా అకేషన్స్ చేసుకుంటాం ఇంట్లోనూ, ప్రతిదానికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే కొన్ని రకాల ఐటమ్స్ అలా డిస్ప్లేలో పెట్టి పూజ చేయడమే, వాటిని ఇలాంటివి అనుకోండి యూజ్ చేసుకుంటాం. ఏ వస్తువు ఇచ్చినా, ఎవరు గిఫ్ట్ ఇచ్చినా కూడా ఒకటే ఆలోచించండి, మనం ఇచ్చే వస్తువు ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి. అది షోరూమ్ లో పెట్టో లేకపోతే అద్దాల్లో పెట్టి ఎన్ని రోజులు పూజ చేస్తామండి, పెట్టి అవి పాడవడం తప్ప ఏం చేయలేం. బట్ ఇవి మాత్రం ఇక లైఫ్ టైం యూజ్ చేసేసుకుని తుక్కు కింద వాడేసి పక్కనట్టేసి సార్ గ్యారంటీగా. సార్ మనకి ఈ టైప్ ఆఫ్ గిఫ్ట్ బ్యాగ్ లో మనకి ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉంటే కాస్ట్ ఎలా ఉంటాయి? దీనిలో రెగ్యులర్ సైజెస్ ఉంటాయి మేడం. ఓకే, రెగ్యులర్ సైజెస్ ఉంటాయి, స్మాల్ అండ్ బిగ్. ఓకే, ది మీడియం సైజ్. ఈ క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్, ఇవి క్లాత్ బ్యాగ్స్. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు మనకి విసుగొచ్చేసి చింపేయాలి ఏదైనా పెట్టి, అయితే గానీ చిరగదండి, అంతా స్ట్రాంగ్ గా ఉంటాయి. నేను పిల్లలకి స్నాక్స్ ఎక్కువ, హాస్టల్ పిల్లలకి ఎక్కువ ఇస్తూ ఉంటానండి. అసలు ఈ బ్యాగ్స్ అయితే మాత్రం అసలు నెంబర్ ఆఫ్ ఎన్ని డేస్ వాడినా సరే అది పాడవదు. జస్ట్ మనం హ్యాపీగా మిషన్ లో వాష్ చేసేసుకోవచ్చు, నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అన్నమాట, నార్మల్ క్లాత్ ఫ్యాబ్రిక్ వీటితో. అంటే ఈ బ్యాగ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సార్ మనకి బ్యాగ్స్ కాస్ట్ ఎలా పడతాయి మరి? ఇవాళ బ్యాగ్స్ ఇవి స్టార్టింగ్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 80 రూపీస్ నుంచి 80 రూపీస్ నుంచి సైజ్ బట్టి, మోడల్ బట్టి ఉంటుంది. 250 వరకు కూడా మోడల్స్ ఉంటాయి. 250 వరకు ఉంటాయి.
అంటే బడ్జెట్ కూడా బాగానే ఉందండి. 80 రూపీస్ నుంచి 250 వరకు, అంటే మీరు 250 రూపీస్ బ్యాగ్ ఇవ్వక్కర్లేదు. ఈ మిడిల్ లో చాలా రకాల వేరియేషన్స్, చాలా రకాల ప్రైసెస్ లో చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో ప్రైస్ కూడా మన బడ్జెట్ లో ఉంది. మీరు బల్క్ క్వాంటిటీ ఎంత బల్క్ తీసుకుంటారో దాన్ని బట్టి కొంచెం రేట్ కూడా తగ్గుతుంది. ఇవి కూడా మెయిన్ డిస్ప్లే పెట్టాము, ఇంకా చాలా ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు వస్తే ఆ ఐటమ్ బట్టి మేము మాకు ఇది నచ్చిందండి ఈ షేప్ లోనో లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లోనో ఇంకా కావాలి అంటే కూడా ఇంకా వెరైటీ మోడల్స్ చాలా చూపిస్తారు. డిస్ప్లేలో ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే పెట్టారనమాట. 80 నుంచి 250. ప్రైస్ కూడా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరికి నీడ్ ఉన్నా డెఫినెట్ గా విజిట్ చేయండి. అడ్రస్ కూడా చాలా చాలా క్లియర్ గా చూపించాను వీడియో స్టార్టింగ్ లోనే, మళ్ళీ చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మన లేడీస్ కి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ అండి. మరి సార్ ఈ ఐటమ్స్ ఏంటి, స్పెషల్ ఏంటి, ఏం ఐటమ్స్? పౌచెస్ అండి, స్టేషనరీకి, నెక్స్ట్ టూత్ బ్రష్, పేస్ట్, ట్రావెలింగ్ పర్పస్ కి అన్నిటికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అవి స్లింగ్ బ్యాగ్స్ ప్రీమియం లో వస్తాయండి, ఇవి కూడా ఇంపోర్టెడ్ వస్తాయి. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఏనండి, ఇది కూడా మనం హ్యాపీగా కంఫర్టబుల్ గా వాడేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అన్నమాట. చాలా బాగుంది చూడండి. అంటే బ్యాగ్ కలర్స్, డిజైన్స్ అండి కెమెరా ఫ్రెండ్లీగా ఉన్నాయని తీసాను, కానీ చాలా రకాల కలర్స్, చాలా రకాల మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే స్లింగ్స్ మనం వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్ అన్నమాట. ఎంత దూరం ట్రావెల్ చేసినా వెయిట్ కూడా లేవండి, మెయిన్ వెయిట్ లేవు బ్యాగ్, వెయిట్లెస్ బ్యాగ్స్. అది బాగుంది. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయండి, ఇవి కూడా ప్రీమియం క్వాలిటీ మేడం. సూపర్. హ్యాండ్ బ్యాగ్స్ మనం విడిగా బ్యాగే బోల్డ్ వెయిట్ ఉంటుందండి అందులో పెట్టే సరుకు కంటే కూడా, బట్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఆల్రెడీ వీటిలో పేపర్స్ అవి ఉండే ఉంటాయి, అవన్నీ ఉన్నా కూడా ఇంత లైట్ వెయిట్ ఉంది చూడండి. బ్యాగ్ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి చూసారా, రెగ్యులర్ హ్యాండ్ బ్యాగ్స్ మనకి వాడగా పొట్లు పోయి పొడి పొడిగా రాలిపోతుంటాయి, అలాంటి ఫ్యాబ్రిక్ కాదండి ఇది. అంటే ఐ మీన్ అలాంటి మెటీరియల్ కాదు, ప్రీమియం ఫ్యాబ్రిక్. ప్రీమియం తెలుస్తుందండి, చాలా బాగా తెలుస్తుంది. సార్ మనకి పౌచెస్ ఇవి వీటి నార్మల్ గా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి. స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ప్రీమియం క్వాలిటీ 300 వరకు కూడా మోడల్స్ ఉంటాయి. 300 వరకు. సూపర్. మనకి హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సార్. నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సైజెస్ కూడా పెద్ద చిన్న ఉంటాయి ఇందులో. ఓకే, మనకి స్లింగ్స్ ఉన్నాయి, ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సార్ వీటికి స్లింగ్ కూడా ఉంటుందా? స్లింగ్ కూడా ఉంటుంది మేడం, లోపల వస్తే తీసుకుని తగిలించుకోవచ్చు. అయినా ఇది వెడ్జ్ సరిపోదులేండి. ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి, మీకు ఒక వీడియోలో కవర్ చేయలేమేమో వీళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్ని కలిపి. ఇది మనకి ఫ్యాబ్రిక్ క్లాత్ బ్యాగ్ కింద చూసాం కదా, బట్ ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం అన్న విషయం తెలుస్తుంది. ఇది మెయిన్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ గా వాడుకోవాలనిపిస్తుంది సార్. సూపర్. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం బయట కూడా చూస్తుంటాం, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్, బట్ హెవీ వెయిట్ ఉంటాయి కదండి. మీకు ఇలా చూస్తే తెలిసిపోద్ది చాలా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. అంటే మోస్ట్లీ లైట్ వెయిట్ ఉన్నాయి, క్వాలిటీ ఉండవేమో అనుకునే వాళ్ళం. ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ లో ఉన్నాయి. సూపర్. ఇవి కాకుండా ఇంకా మన దగ్గర మోస్ట్లీ ప్రీమియం లో వాలెట్స్ కూడా ఉన్నాయి. వాలెట్స్, మన లేడీస్ వాలెట్స్ అండి. సూపర్. వాలెట్స్ కూడా మనకి ఐ మీన్ రెగ్యులర్ యూజ్ కి ఏమండి మనం ఈ వీడియోలో ఓన్లీ గిఫ్టింగ్ పర్పస్ కోసం మాత్రమే హైలైట్ చేయట్లేదు. రెగ్యులర్ యూజ్ కి కావాల్సిన ప్రతి బ్యాగ్ లో ఉన్న ప్రతి నీడ్ కూడా మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోద్దండి. ఇలాంటి క్లచెస్ దగ్గర నుంచి సింపుల్ డిజైన్ దగ్గర నుంచి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ వరకు కూడా వీటిలో ప్రీమియం టు బడ్జెట్ రేంజ్ కూడా చాలానే ఉన్నాయి. సూపర్. సార్ ఇవేంటి కిందవన్నీ కూడా క్లాత్ బ్యాగ్స్ ఏనా? ఇవి కూడా ప్రీమియం ఇంపోర్టెడ్ స్లింగ్స్. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి, మీకు ఇలా చూస్తే కూడా తెలుస్తుంది. ఇంత క్వాలిటీ ఉన్నప్పుడు గ్యారంటీగా హెవీ వెయిట్ ఉండాలి, బట్ వెయిట్ మాత్రం చాలా బాగుంది. లైట్ వెయిట్ అసలు. ఇవి ముఖ్యంగా నాకే నీడ్ అండి, అందుకే ఏ చూసినా వాటి మీదకి చంద్రముఖి రేంజ్ లో వెళ్ళిపోతున్నాం. కానీ సూపర్ అసలు. ఇది కూడా క్లాత్ మనకి. ఇలాంటివి ట్రావెలింగ్ లో భలే ఉంటాయండి. అంటే మేకప్ ఐటమ్స్ కానీ, లేదంటే మీరు అన్నట్టు బ్రష్, ఇవన్నీ కూడా ఒకే ప్యాక్ లో వేసుకుని వెళ్ళిపోవడానికి చాలా 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 బాగుంటాయి. అంటే వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి. కలర్ ఆప్షన్స్, సైజ్ ఆప్షన్స్ అండ్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి. ఓ సూపర్ అసలు. ఏమంటే మీకు బ్యాగ్ కావాలి, అది ఏ బ్యాగ్ అయినా ఆఖరికి మరి గిఫ్టింగ్ లో మరి ఇప్పుడు ఒకవేళ బయోడిగ్రేడబుల్ అవ్వని ఐటమ్స్ కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, తక్కువ ప్రైస్ లో వస్తాయి కాబట్టి కొనుక్కుంటారు. మరి అవి కూడా కావాలంటే మనకి ఇలా పాలిథిన్ లో కూడా ఈ సైజ్, అంటే గిఫ్టింగ్ కి సంబంధించిన కవర్స్ కావాలంటే ఇవి కూడా మనకి బల్క్ లో దొరుకుతాయి. బల్క్ లో ఏదైనా కట్లే ఉంటాయి కదా సార్, నార్మల్ గా కూడా కట్టే ఉంటది. ఇవేంటి సార్, ఇది క్లాత్ ఏనా అసలు? ఇది ఏంటి ఫ్యాబ్రిక్? ఇది అసలు మెటీరియల్ ఏంటిది? ఇది నాన్ ఓవెన్ బ్యాగ్. ఇవి నార్మల్ గా కూరగాయల సంచుల్లో కూడా ఇస్తున్నారు చాలా మంది, కానీ అసలు ఫ్యాబ్రిక్ ఇది ఏంటి? టిష్యూ పేపర్ టైప్ లో ఉంటుంది, అందులో హెవీ అంటారా? దాంట్లోనే హెవీ క్వాలిటీ, గేజ్ ఎక్కువ వస్తుంది. వీటిల్లో కూడా చూడండి, ఒక గిఫ్టింగ్ పర్పస్ కి ఎన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇలా చూపించుకుంటూ పోతే ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ, ఇది వెరైటీ బ్యాగ్. సూపర్ అసలు. జిప్ లాక్ కవర్స్ కూడా మనకి బల్క్ క్వాంటిటీలో కావాలి అంటే, ఇప్పుడు జిప్ లాక్స్ కూడా మనం రెగ్యులర్ గా
ఫ్రీజర్ లో కూడా యూజ్ చేస్తారు కదండి, అలా వాడుకోవడానికి కూడా జిప్ లాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఇలాంటి సార్ మనకి షోరూమ్స్ కి కావాల్సిన బ్యాగ్స్ కూడా వేస్తారా? కస్టమైజ్ చేస్తాం మేడం. మనకి ఇలాంటి బ్యాగ్స్ నార్మల్ గా ప్లెయిన్స్ దొరుకుతాయి, ఇలా ప్రింట్స్ లో దొరుకుతాయి, మనకి వాడుకోవడానికి దొరుకుతాయి. అలా కాకుండా మనకి షోరూమ్స్ కి బ్యాగ్స్ కావాలి, అది కూడా మీకు నచ్చినట్టు ఇలా ప్రింట్స్ వేసి కావాలి అన్నా కూడా మీకు డిజిటల్ ప్రింట్ వేసి ఇస్తారండి. అంటే ఎలాంటి షోరూమ్స్ కైనా సరే, ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ కైనా ఎంత బల్క్ క్వాంటిటీ కావాల్సినా కూడా దొరుకుతాయి అనమాట. అది స్క్రీన్ ప్రింటింగ్. ఓకే, ఇది డిజిటల్ ప్రింట్. ఓకే, ఇందులో కూడా వెరైటీస్ అంతేలేండి. స్క్రీన్ ప్రింటింగ్ ఎక్కువ వాడతారు మన వాళ్ళు కదండి ఇక్కడ లోకల్ వరకు. బట్ బిగ్ షోరూమ్స్ కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు కూడా ఇలా డిజిటల్స్ వాడతారు కదా. ఇలా మీకు డిజిటల్ కావాలన్నా, అలా మీకు స్క్రీన్ ప్రింటింగ్ కావాల్సిన ఏదైనా దొరికేస్తాయి. దీనిలో కూడా సైజెస్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. సైజెస్, క్వాలిటీ, స్ట్రెంగ్త్ అన్ని. అంటే అందరూ శారీస్ అంటే ఇదే సైజ్ ఇవ్వరు కదా సార్, అడ్డంగా వాడతారు కొంతమంది, మీరు అన్నట్టు హారిజెంటల్ గా వాడతారు, స్ట్రైట్ గా వాడతారు. వామ్మో, అసలు చెప్తూ ఉంటే నాకు ఎక్కడే గ్రూప్ వచ్చేలా ఉంది సార్, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. అంటే సుందామాత బ్యాగ్స్ లో ఎప్పుడు కూడా ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి, ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. చెప్పాను కదా, లగేజ్ బ్యాగ్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే క్లియర్ గా, సంతకి పట్టుకెళ్తాం చూసారా, ఆ సంచులు కూడా దొరుకుతాయండి. అవి కూడా దొరుకుతాయి. సంచి, బ్యాగ్ అనడానికి సంబంధించి అన్ని దొరికేస్తాయి మీకు. ట్రావెల్ బ్యాగ్స్ కానీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేడీస్ ట్రావెల్ చేసేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ కానీ, ఏ టు జెడ్ అన్ని దొరికేస్తాయి. మరి వాటితో పాటు మనం లగేజ్ బ్యాగ్స్ అంటే ఎక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తామో, డఫల్స్ ఇవి కూడా దొరికేస్తాయండి. బ్యాగ్స్ అంటే సార్ ఇవి కూడానా? మాకు ఇలా అనుకున్నాం అనుకోండి, మీరు ట్రావెల్ సూట్ కేసులు కూడా ఉన్నాయా? ఏమండి, బ్యాగ్ అంటే ఓన్లీ బ్యాగ్ మాత్రమే కాదండి, ఇలా ట్రావెలింగ్ లో పెద్ద పెద్ద బ్యాగ్స్ అంటే వీల్స్ ఉన్న బ్యాగ్స్ దగ్గర నుంచి ఇలాంటి సూట్ కేసులు, ట్రావెల్ సూట్ కేసులు కూడా చాలా చాలా దొరికేస్తాయి. మీరు బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవడానికి, అంటే పసుపు కుంకుమ చాక్లెట్ వేసుకోవడానికి, ఇలాంటి బ్యాగ్స్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కదండి. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ సైజెస్. గిఫ్టింగ్ కి సంబంధించి మీ దగ్గరికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ బ్యాగ్ నీడ్స్, అంతే సింపుల్ గా. ఇలా 40 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. నాకైతే ఇది భలే నచ్చేసింది. అంటే గిఫ్టింగ్ కి ఎలా ఉంటాయి, ఎలా బాగుంటాయి. చిన్న చిన్న అకేషన్స్ అండి, బేబీ షవర్స్ లోను గట్ట, అంటే మనకి ఇలాంటివి గుర్తుండిపోతాయి అనమాట. రెగ్యులర్ వాడకం కూడా మనం అలా వాడుతున్నారండి మన లేడీస్, గుర్తుండిపోయే ఐటమ్స్. ఓకే, మరి ఇన్ని దొరికిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ప్లేస్ లో మనకు కావాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ ఐటమ్ కూడా కావాలి కదా, బ్యాంగిల్స్ బాక్సెస్ అండి. పిచ్వాయ్ ప్రింట్స్ లో ఉన్నాయి ఇలాగా బ్యాంగిల్స్ బాక్సెస్. ఇవి కూడా చాలా చాలా నీడ్. ఇందులో గోల్డే కాదు, మీరు ట్రావెలింగ్ లోకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సెట్స్, మనం డ్రెస్సెస్ తీసుకున్నా లేకపోతే శారీస్ అయినా వాటికి సెట్స్ వాడతాం కదండి, ఆ సెట్స్ కూడా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు వీటిలో. వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్, చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ పొట్లీస్ మీ అందరికి బాగా తెలుసు, ఇప్పుడు రెగ్యులర్ గా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ లో బాగా వాడుతున్నారు కదండి, బాక్స్ ఐటమ్స్ వస్తాయి. సార్ వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కదా? వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయండి. ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి మనకి ఇంచుమించుగా ఒక టిఫిన్ బాక్స్ ఆ సైజ్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మనకి పిచ్వాయ్ ప్రింట్స్ లో కూడా ఉంది. ఇది ఫ్యాబ్రిక్, ఇది వర్క్ ఫ్యాబ్రిక్, ఇది నార్మల్ ఫ్యాబ్రిక్. సో సూపర్ సార్, మీ దగ్గర ఉన్న ఐటమ్ నార్మల్ గా చూపిద్దామని వచ్చాను, కానీ నాకు ఒక గ్రూప్ వస్తుంది. ఆ రేంజ్ లో ఉంది కంటెంట్. ఎక్సలెంట్ అండి. చూసారు కదండి, మీ ఇంట్లో ఎలాంటి చిన్న అకేషన్ అయినా, ఎంత పెద్ద అకేషన్ అయినా, ఎలాంటి నీడ్ ఉన్నా సరే డెఫినెట్ గా విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే కనుక మీ ఆల్ బ్యాగ్ నీడ్స్ దొరికేస్తాయి. అంటే ఓన్లీ ఫంక్షన్ వరకే కాదు, మీకు ఫంక్షన్లకి జూట్ బ్యాగ్ల మీద కస్టమైజేషన్ కానీ, పేపర్ బ్యాగ్స్ మీద కస్టమైజేషన్ కానీ అన్ని చెప్పాం కదండి. వీటితో పాటుగా కూడా మీరు డైలీ లైఫ్ లో యూజ్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల బ్యాగ్స్ కూడా ఇక్కడ మనకి బల్క్ క్వాంటిటీలో దొరుకుతాయి. మీకు బల్క్ కాకుండా సింగిల్ కూడా ఇస్తారు. మన సుందామాత బ్యాగ్స్ లో మీకు చూపించిన కంటెంట్ కంటే ఇంకా వెరైటీస్, ఇంకా మోడల్స్ అండ్ ఇంకా రేంజ్ ఎక్కువ ఉంటుందండి. ప్లస్ ప్రైజెస్ కూడా మీకు ఎంత బెస్ట్ అవుతే అంత బెస్ట్ చేసి పెడతామండి. అండ్ సర్వీస్ కూడా బెస్ట్ ఇస్తామండి. 100% తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మన జై సుందామాత బ్యాగ్స్, మాయా బజార్ స్ట్రీట్, నల్మన్ సందు, రాజమండ్రి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.